ఇప్పుడు ఆ రోజున ఒకసారి గుర్తు తెచ్చుకోండి, పట్టాభి ఇంటి మీద జరిగినప్పుడు వాళ్ళ ఆవిడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత భయపడిపోయారంటే వాళ్ళ ఇంటర్వ్యూలు, హ్యూమన్ ఇంట్రెస్ట్ యాంగిల్ స్టోరీలు రాశారు. అదే ఇప్పుడు జోగి రమేష్ వాళ్ళ ఇంట్లో వృద్ధులు 80 ఏళ్ల వృద్ధులు ఉన్నారు. అమ్మటి రాంబాబు ఇంట్లో మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. మరి వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళ మీద జరిగిన దాడి ఏంటి? దుర్భాషలాడారు. ఎస్, మీరు దుర్భాషలు. ఇప్పుడు అంబటి రాంబాబుని ఆవిడ ఎవరో లేడీ గ్రంథాలయ చైర్పర్సన్ అట, లంబోతులే మాట్లాడింది. ఆ తర్వాత ఇవి జరిగినాయి. మరి ఆ మీద ఏమైనా యాక్షన్ తీసుకుందా టీడీపీ? ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే ఒకళ్ళు చేసేది ఏదైనా సరే అద్భుతం. వాళ్ళు బూతులు తిట్టినప్పుడు ఉండాలా, వాళ్ళు కొట్టినప్పుడు ఉండాలా, వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు మనకి ఇచ్చిన ఆశీర్వచనం లాగా ఫీల్ అవుతాం. అదే ఇంకొకళ్ళకి సంబంధించి చిన్న ఇష్యూ జరిగిన మైక్రోస్కోప్ పెట్టి చూపెడదాం అనేటటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది అంతే. ఇక్కడ మరో 15 ఏళ్లు కూటమి అధికారంలో ఉంటుంది, డోకా లేదు అని చెప్పడంతో పాటు ఆయన నిన్న చేసిన వ్యాఖ్యల్లో జనసేన ఒక కులానికో ఒక వర్గానికో పరిమితమై లేదు పార్టీ అని చెప్పడం ఏంటి? అంటే కొత్త మోడ్లు ఏమైనా వెళ్తున్నారా రేపటి నుంచి? ఎప్పటి నుంచో చెప్తారు అంటే కాపులు నన్ను ఓన్ చేసుకుంటున్నారు కానీ నేనేం కాపు అన్న కాన్సెప్ట్ తో పెట్టలేదని చెప్తారు. చంద్రబాబు గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ చెప్తారా? మరి ఎన్నికల ముందు పెద్దన్న పాత్ర పోషించండి అందరూ తర్వాత చెప్పారు కదా, కాపుల కోసం పార్టీ పెట్టలేదని.